రైతుల సమస్యల పరిష్కారం కోసమే రైతన్న మీకోసం బండి ఆత్మకూరు మండలం పరమటూరు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల సిబ్బంది రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా ఇంటింటా సర్వే చేస్తున్నారని, రైతులకు పంచసూత్రాలపైన అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. సమాజంలో నేడు మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా అన్నదాతలు సాగు పద్ధతులు మార్చుకోవాలని, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి వాటికి మళ్లీ డిమాండ్ వచ్చిందని, రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా తప్పకుండా పంట మార్పిడి చేయాలని తెలిపారు. చిరుధాన్యాల సాగుతో పాటు ప్రకృతి వ్యవసాయం అవలంబించాలన్నారు. డ్రిప్ పరికరాలు 90% సబ్సిడీతో చిన్న సన్నకారు రైతులకు, ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అగ్రిటెక్ ద్వారా వ్యక్తిగత యంత్ర పరికరాలు 50% సబ్సిడీతో రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. 50% సబ్సిడీతో డ్రోన్ టెక్నాలజీ రైతులకు అందుబాటులో ఉన్నదని తెలిపారు. రైతుల పంటలకు విలువ పెరగాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ జరగాలి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం దానికి నాంది పలుకుతుంది. టమాటా రకాలలో అధిక భాగం టేబుల్ రకాలుగా ఉన్నాయి కనుక వాటి స్థానంలో టేబుల్ పర్పస్ తో పాటు ప్రాసెసింగ్ కు అనుకూలమైన హైబ్రిడ్ టమాటో రకాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద 2 విడతల్లో ఒక్కొక్కరికి 14,000 రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి సందేశం కరపత్రాలను ఇంటింటి రైతులకు పంపిణీ చేశారు. మండలంలోని అన్ని రైతు సేవా కేంద్రాల పరిధిలో రైతు సేవా కేంద్ర సిబ్బంది సమర్థవంతంగా రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకు వస్తే వెరిఫై పంపిస్తారు. ఫార్మర్ ఇంటికి ఒకరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. వీళ్ళు చేసుకున్నారు ఒకరికి పడుతుంది. పొలం ఉందా? లేదు సార్. నైట్ వచ్చింది. ఎట్లా వస్తుంది పొలం లేకుంటే? పొలం ఇద్దరు పెట్టి ఉంటే అప్పుడు ఇద్దరు అప్లై చేసుకుని వస్తుంది. పొలమే లేకుంటే ఎట్లా వస్తుంది? ఒకసారి చెక్ చేయండి. చెప్పండి. అయిపోయిందా? వస్తుంది నీకు వస్తుంది కదా?